పేదలకు కడుపు నిండా అన్నం పెడితే అదే మానసిక సంతృప్తి అని, పేదోడి ఆకలి తీర్చేవి అన్న క్యాంటీన్లని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరంలోని 3 చోట్ల జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతిన రామరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, సామాన్యులందరికీ 5 రూపాయలకే రుచి శుచి కలిగిన భోజనం అన్న క్యాంటీన్లలో అందిస్తున్నారని, జిల్లాలో 8 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రారంభించారని తెలిపారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, పేదవాడికి భోజనం పెట్టడం కంటే భాగ్యం ఏముంటుంది, అదే సంకల్పంతో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తొలి విడతగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని, సెప్టెంబర్ నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని తెలిపారు. 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అన్న క్యాంటీన్లలో అందిస్తామని అన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పోలిట్ బ్యూరో తోట సీతారామలక్ష్మి, జనసేన టీడీపీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మంతిన రామరాజు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశాడని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగవాణి, ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, చిన్నబాబు, కలవపూడి రాంబాబు తదితరులు ప్రజలకు అల్పాహారం వడ్డించి ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్లోనే అల్పాహారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, బబ్లుశెట్టి రామకృష్ణ, పొత్తూరు బాపిరాజు, గాదిరాజు తాతరాజు, మాజీ కౌన్సిలర్ ఎద్దు యేసుపాదం, గంటా త్రిమూర్తులు, విజ్రోతి రాఘవులు, కార్మూరి సత్యనారాయణమూర్తి, ముచ్చకర్ల శివ, లంకి చిన్ని తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా 8 చోట్ల అన్న క్యాంటీన్స్ ప్రారంభం అవుతున్నాయి. ఇది ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రామ్ని ఎంతో పేదలకు అన్నం పెట్టాలని చెప్పేసి ఇప్పుడు సిటీస్కి ఇక్కడ భీమవరం, తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలకి చాలామంది నియర్ బై గ్రామాల నుంచి వైద్యం కోసం, చదువుల కోసం, రకరకాల పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి లేక ఆకలితో ఉండకూడదని చెప్పేసి అతి తక్కువ ఖర్చుతోటి ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరలా పేదవారి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఈరోజు భీమవరం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు శ్రీమతి కలెక్టర్ గారి చేతుల మీదుగా, తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీదుగా, రామరాజు గారి చేతుల మీదుగా, సారథి గారి చేతుల మీదుగా, గోవిందబాబు చేతుల మీదుగా, శేఖర్ చేతుల మీదుగా, కోళ్ల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు 3 క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది. నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం సప్లై చేసి పేదవారికి ఆకలి తీర్చాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరలా 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో టిఫిన్, భోజనం పెట్టే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్లోనూ, పాత బస్టాండ్లోనూ, జోలపాలెం రోడ్లో 3 చోట్ల ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ 3 క్యాంటీన్లు కూడా 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పర్యటించారు. ముందుగా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కనకముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి వెంప సొసైటీ ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ను, సొసైటీని, సచివాలయాన్ని జేడి లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 6,1200 గ్రామాలు ఉండగా కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఎంపిక అవుతున్నాయని వెల్లడించారు.
అయితే ప్రతి గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా ఉండాలని తాను కోరుకుంటూ ముంబై యూనివర్సిటీలో PhD చేస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శ గ్రామాలుగా ఎంపికైన కొన్ని గ్రామాలను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకుని వాటిపై నివేదికను తయారు చేసి ముంబై యూనివర్సిటీకి ప్రభుత్వాలకి పంపడం జరుగుతుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఆదర్శ గ్రామాలుగా ఉన్న భీమవరం మండలంలోని వెంప, చినమిరం, కాళ్ల మండలంలోని ప్రాతాళ మెరక, కృష్ణా జిల్లాలో తాడ్నాడ గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల ద్వారా వివరాలు సేకరించి నివేదిక తయారు చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐక్యతా గ్రామంగా అభివృద్ధి చేసుకోవడంలో వెంప గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని వారిని అభినందించారు. మీలాగే స్టూడెంట్ నేను ఇప్పుడు కూడా నేను చదువుకుంటున్నాను. మీరు ఏ క్లాస్ లో చదువుతున్నారు? 8th క్లాస్. నేను PhDలో చదువుకుంటున్నాను. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న ఆదర్శ గ్రామాలను వెళ్ళి విజిట్ చేయాలి. ఆ గ్రామం ఎందుకు ఆదర్శ గ్రామం అయిందని తెలుసుకోవాలి. ఎవరు? మనం స్మార్ట్ అవ్వాలా, ఇది స్మార్ట్ అవ్వాలా? కానీ ఇది స్మార్ట్ అయిపోతుంది సంవత్సరం. ప్రతి సంవత్సరం కొత్త మోడల్ ప్రవేశపెడుతున్నారు. ఏమంటే ఇది కూడా కత్తి. ఈ కత్తి ఎలాగైనా ఉపయోగించవచ్చు. కాబట్టి దీన్ని అమ్మలాగా, డాక్టర్ లాగా మనం మంచి పనులకు ఉపయోగిస్తే ఉపయోగపడుతుంది. దీన్ని క్రిమినల్ లాగా ఉపయోగించామనుకోండి మనం ఏమైపోద్ది? మనం కూడా అలా తయారవుతాం. కాబట్టి మొదటిది ఏంటంటే ఈ విషయం మీద ఎంత అవసరమో అంతే. మీరు లక్ష్మీ నారాయణ గారికి మా తరఫున, మా గ్రామం తరఫున, మా పెద్దల తరఫున నా PhD స్టడీ సందర్భంగా ఈరోజు వెంప గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రామం గురించి ఎప్పుడో విన్నాను చాలా రోజుల నుంచి. ఒక ఆదర్శ గ్రామంగా ప్రజలందరూ కలిసి ఉంటే ఏ విధంగా గ్రామాన్ని మార్చవచ్చు అన్న ఒక ఉదాహరణ మనకి ఈ ప్రాంతంలో తెలుస్తుంది వెంప గ్రామంలో. కాబట్టి ఈరోజు రావడం ముఖ్యంగా భారతదేశంలో 6112 గ్రామాలు ఉన్నాయి. అందులో ప్రతి రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా వెంప, ఆ తర్వాత వచ్చేసి చిన్నమిరం, తర్వాత పాతాళ మెరక, ఆ తర్వాత తాడినాడ, ఈ 4 గ్రామాల గురించి జనరల్గా వింటుంటాం. కాబట్టి ఈ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా అవ్వడానికి ఎలా అయ్యాయి అన్నది నా PhDలో ఒక భాగం. నేను బాంబే యూనివర్సిటీలో ఒక PhD స్కాలర్గా నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఈరోజు వచ్చి ఇక్కడ స్టడీ చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మొదలుపెట్టింది నుంచి స్కూల్లో మొదలుపెట్టాము. తర్వాత కనకముత్యాలమ్మ వారి ఆలయం సందర్శించుకొని ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏదైతే ఉందో, ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ఏదైతే ఉందో వెంపలో, వారు ఒక సూపర్ మార్కెట్ లాగా వారు ఏర్పాటు చేయడం అన్నది చాలా గొప్ప విషయం. కేవలం ఒక షాప్ ఓపెన్ చేసి వారు ఊరుకోలే. ఈ చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాలకు కూడా వాళ్ళ మొబైల్ వెహికల్ పెట్టి అందులో ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్లే విధంగా వారు ఈ విధంగా చేస్తున్నారు. దాని ద్వారా ఏమైంది, ఇదే గ్రామంలో ఉన్న మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇవ్వగలిగారు, వాళ్ళు సంపాదించుకోగలిగారు. దానివల్ల వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, తర్వాత గ్లోబల్ ఫౌండేషన్ అని అమెరికా వారు కూడా ఈ గ్రామాన్ని చూసి ఈ గ్రామం ఆదర్శ గ్రామం తెలుసుకుని వాళ్ళు కూడా ఒక 24 గంటలు మనకు డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ చేసేటట్టు ఒక ప్లాంట్ కూడా వారు ఇవ్వడం జరిగింది. తర్వాత వారి ద్వారా ఈ ప్రాంతంలో అనేక మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి వారి యొక్క సాధక బాధకాలు గమనించి దానికి తర్వాత ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది కూడా వారు ఆలోచిస్తారు. సో ఇటువంటి మంచి వాతావరణంలో ఈ విధమైన గ్రామానికి రావడం, గ్రామాల్లో కలిసికట్టుగా ఉండడం కూడా నేను గమనించాను. అందరూ ఈ గ్రామం మనది అని ఓనర్షిప్, సాధారణంగా ఎలా అనుకుంటున్నామంటే ఇల్లు మనది అనుకుంటాం, కానీ ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే ఈ గ్రామం మనది. ఈ గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కూడా మనం దోహదం చేయాలన్న భావనలు ఉండడం వల్ల ఒక ఆదర్శ గ్రామంగా ఈ గ్రామం మారగలిగింది. ఆ తర్వాత నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత
గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారాలంటే గ్రామస్తులు ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి, తర్వాత ఎన్ఆర్ఐలు కానీ వీరందరూ ఏం చేయాలన్నది ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నది నా సంకల్పం. కాబట్టి కొన్ని గ్రామాలు మాత్రమే కాదు, వీలైనన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చగలిగితే మన ఆలోచన పరంపర తర్వాత గ్రామ అభివృద్ధి రెండు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా బంగారరాజు గారికి వారి మార్గదర్శనంలో నడుస్తున్న అనేక మంది ఇక్కడ నాకు కలవడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ వెంప ఆదర్శాన్ని నా పుస్తక రూపంలో ఈ భారతదేశానికి అందించే ప్రయత్నాన్ని కూడా నేను చేస్తానని మీ అందరికీ భీమవరంలో నాయుడు గారి కుండ బిర్యానీ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ₹1 బిర్యానీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు ప్రారంభించారు. ₹1 నోట్ తీసుకుని వచ్చే వారికి బిర్యానీ అందించడం అభినందనీయమని అన్నారు. నాయుడు గారి కుండ బిర్యానీ నిర్వాహకులు వరనాయుడు వైజాన్ మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవం సందర్భంగా భోజన ప్రియుల కోసం సరికొత్త బిర్యానీ ఆఫర్ ఏర్పాటు చేశామని, ₹1 నోట్ తీసుకువచ్చిన 1000 మందికి బిర్యానీ అందిస్తున్నామని, బాహుబలి తాలి వంటి బిర్యానీలను కూడా అందిస్తున్నామని అన్నారు. సకాలంలో విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన్నించి సకాలంలో విచ్చేసిన మన ప్రియతమ నాయకులు ప్రజలు గారికి స్వాగతం సుస్వాగతం. సేవకులు మన పులపర్తి రామాంజనేయులు గారి చేతి మీదుగా తరపు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు. భీమవరం బ్రాంచ్ ఎండి మన వై జాన్ కుమార్ గారు ఎన్నో వ్యాపారాలు, విద్యా సంస్థలు, ట్రస్టులు ఉన్నప్పటికీ తమదైన శైలిలో ప్రజలకి సేవా దృక్పథంతో ఇంకా ఏదో చేయాలన్న ఆలోచనతో భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు భీమవరం పట్టణంలో నాయుడు గారి కుండ బిర్యానీ 1 సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ శుభ సందర్భంగా ₹1కే మేము బిర్యానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొదటి సంవత్సరం విజయవంతంగా సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవడం వల్ల ఈరోజు మేము బాహుబలి తాలి ఈ భీమవరం బ్రాంచ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీ బుకింగ్ స్టార్ట్ అయినవి. అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి బాహుబలి తాలి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. 30 మినిట్స్లో 30 ఐటమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తీరారు. శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో ముఖ్యంగా మహిళా భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్న భక్తులు మొదటిగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజంతా కూడా భక్తుల కోలాహలం రద్దీగా ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ఈ నెల రోజులు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తుంటారని, ఇందులో భాగంగా వరలక్ష్మి వ్రతం కావడంతో భక్తుల సంఖ్య బాగా పెరిగిందని అన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇద్దరు ఒకేసారి తీసుకోండి, మళ్ళీ మీకోసారి ఇంకోసారి
చంద్రరావు రానివ్వకుండా ఎదురు ఎందుకు